చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పీఠాపురంలో కల్తీ నెయ్యి కలకలం రేపుతోంది. ఉప్పాడ రైల్వే గేట్ వద్ద పశువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని స్టోరేజ్ చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో విచ్చలవిడిగా కల్తీ నెయ్యిని అమ్ముతున్నారని స్థానికులు వాపోతున్నారు. కార్తీక మాసంలో ఆవు కొవ్వు కలిపిన నెయ్యిని అమ్మి హిందుత్వాన్ని కలుషితం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మామూలు మత్తుల్లో మునిగిపోయారని ఆరోపిస్తున్నారు. దీనిపై విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ నెయ్యి అమ్మకాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్ లో అందిస్తారు. నానాజీ, చెప్పండి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పీఠాపురంలోనే కల్తీ నెయ్యి జరగడంపై ప్రజలు ఏమంటున్నారు? ఇక్కడ చూసుకుంటే కనుక ఇది చాలా సున్నితమైన అంశం. ఎందుకంటే చాలా భక్తులకి అందరూ కూడా గత ప్రభుత్వంలో కూడా ఈ విషయం మీద చాలా పెద్ద చర్చ జరిగిన సంగతి అందరూ కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఎలా కల్తీనే జరుగుతున్నట్లకి అందరూ కూడా అటువైపు చూస్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అక్కడ అధికారులు కూడా నేటికి ఇంకా సరిగ్గా స్పందించలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం 5 గంటలకి విశ్వ హిందూ పరిషత్తు నాయకులు వెళ్లి దాన్ని పట్టుకుని సమాచారం ఇస్తే కనుక అక్కడ స్థానికులు ఉన్న అధికారులు ఎవరు కూడా స్పందించలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదే రకంగా అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ అని అంటే ఎంఆర్ఓ ఫోన్ చేస్తే కనుక ఎంఆర్ఓ గారు విఆర్ఓని పంపించారు. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కూడా చాలా మంది అది 2-3 వెళ్ళారని కూడా చెప్తున్నారు. ఇలా నామమాత్రపు చర్యలు తీసుకోవడం వల్ల అక్కడ ఇంకా ఆ పక్కన ఉన్నటువంటి ఇంకా ఇలాంటి కేంద్రాలు ఉన్నాయని కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే దీని మీద అధికారుల నుంచి మనం స్పష్టంగా తీసుకున్న సమాచారం ఏంటంటే అక్కడ కొద్ది క్రూడ్ ఆయిల్ ఉన్నది, క్రూడ్ ఆయిల్ నుంచి కూడా ఇలా తీసుకుంటున్నారు. దానివల్ల అలాగే టెంపుల్స్ కూడా సప్లై చేస్తారని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు. అయితే ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ ఉన్నారో మేము డైరెక్ట్ వీడియోలు తీసాము, అలాగనే ఇక్కడ ఆడియోలు ఉన్నాయి. గత ఏడాది ఒక 8 నెలల క్రితం కూడా ఇలాగే జరిగింది. అక్కడ సాక్షాత్తు ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ మనిషి ఇక్కడ గోమాంసం అని చెప్పేసి క్లియర్ గా చెప్పింది. ఇలాంటి ఎవిడెన్స్ ఉన్నా సరే కానీ అధికారులు ఎందుకు దీనికి లోన్ అవుతున్నారు, ఒకళ్ళ మధ్యమత్తులు వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించిన తీసుకోవడం వల్ల లంచం తీసుకోవడం వల్ల ఎలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి ప్రకారంగా చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి కమిషనర్ దీని మీద చర్య తీసుకోవాలా. కమిషనర్ లేకపోవడం వల్ల అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు ఇతర అధికారులతో కలిపి నేను చర్య తీసుకుని వాళ్ళు మాట్లాడిన తర్వాత చర్య తీసుకుంటానంటున్నారు. అయితే ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ రావాల్సి ఉంది, ఇంకా ఇప్పటి వరకు కూడా రాలేదు. అంటే నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇంకా రాలేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత దాని శాంపిల్స్ పంపించిన తర్వాత దాని రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిపోర్ట్ ని బట్టి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి అక్కడ ఉన్న స్థానిక సిఏ శ్రీనివాస్ గారు మనతో చెప్పారు. దీనికి చూసుకుంటే ఒక గేమ్ లాగా అనిపిస్తుంది. ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఎవరైతే వీళ్ళు పట్టుకున్నారో హైందవ నాయకులు ఉన్నారో వాళ్ళైతే ఇటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. ఈ పిఠాపురం కేంద్రంగా ఇలాంటి అనేకమైన ఉన్నాయి. దాని అన్నిటి మీద కూడా మీరు పర్యవేక్షణ చేసి ఎవరైతే ఇక్కడ తయారు చేస్తున్నారో ఈ గోమాంసాన్ని తీసి నెయ్యి తయారు చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ నాయకులు చెప్తూ ఉన్నారు. దానికి స్పందించిన అధికారులు రాత్రి 11 గంటల వరకు కూడా దాదాపు 11 గంటల వరకు కూడా స్పందించలేదు. అప్పటికీ కూడా విఆర్ఓ మీద అదే ఎంఆర్ఓ మీద ప్రజలు పెడితే విఆర్ఓని పంపించారని, అలాగే అక్కడ ఉన్నట్టే శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా ఎవరు కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దీనిపైన అంటే అది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి అధికారులు కానీ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది భక్తులకి ఎలాంటి ఒక నమ్మకమైనగా అలాగే విశ్వాసానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూడా అంటే అధికారులు కూడా ఒకవేళ కానీ వెనకడుగు వేసి వాళ్ళకి క్షుణ్ణంగా ఒకవేళ పరిశీలించిన తర్వాత వెళ్ళాలని అనుకున్నారేమో మనకు అనిపిస్తుంది. అయితే నానాజీ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అక్కడ తిరుమలలో కల్తీ నెయ్యి విషయం జరిగినప్పుడు ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. మరి అలాంటి వ్యక్తి తన సొంత నియోజకవర్గంలో ఇటువంటి చర్యలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? అసలు పవన్ కళ్యాణ్ వరకు విషయం వెళ్ళిందా? సదరు ఈ వ్యక్తులు కల్తీ నెయ్యి తయారు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, తెలుసాయా? ఇదే చాలా ప్రాముఖ్యంగా చెప్పుకోవచ్చు. అక్కడ ఎవరైతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేశారో ఈ పాశ్చాత్య దీక్ష దీనికి సంబంధించింది
దాని ఎఫెక్టే ఇప్పుడు ఇలాగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని మీద చాలా సెన్సిటివ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే అధికారులు ఉన్నా లేదంటే ఒకవేళ కానీ వాళ్ళకి కొమ్ము కాసుకున్నా వాళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని ఇప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళుంటది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మీడియాలో ప్రచారం అవుతుంది. అలాగనే స్థానిక ఉన్న నాయకులు కానీ లేదంటే వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఉంటారు. దానికి సంబంధించిన ఆదేశాలు కూడా ఇప్పటికే వచ్చే ఉంటాయి. అయితే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు మాత్రమే దీనికి కన్సర్న్ పర్సన్. అంటే దాన్ని సీజ్ చేయాలన్నా సరే కానీ దాని మీద యాక్షన్ తీసుకోవాలన్నా ఫుడ్ ఇన్స్పెక్టర్ మీద వాళ్ళ రిపోర్ట్ తీసుకోవాలంటే కూడా మున్సిపాలిటీకి సంబంధించి ఉంటది. మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు ఉన్నతాధికారులు కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాండ్ కాలేదని మనం చెప్పుకోవచ్చు. అలాగనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ చైర్మన్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వెంకటేశ్వరరావు అలాగే ఎవరైతే వీళ్ళు వీఆర్ఓ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని రాత్రి లోపల తీసుకెళ్లి వీడియోలు తీసుకుని ఆ తర్వాత ఎలా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద మరింతగా స్పష్టంగా తేలాలంటే కనుక ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి తన శాంపిల్స్ తీసుకున్న తర్వాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ లేదంటే ఉన్నతాధికారులు కూడా దాని మీద చర్య తీసుకునే అవకాశం ఉన్నది. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగడంతో పిఠాపురంలో చాలా మంది కూడా అంటే ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా చాలా వరకు టెంపుల్స్ ఉంటాయి. ఈ టెంపుల్స్ లో ఆరాధించే ఈ కార్తీక మాసంలో చాలా వరకు అందరూ కూడా దీపారాధన చేస్తారు కాబట్టి ఈ దీపారాధనలో చేసే నెయ్యి ఎలాంటిది వస్తుందని చెప్పేసి చాలా మంది కూడా అలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని మనం చాలా వరకు వేచి చూడాల్సిందే. అయితే అధికారులు మామూలు మత్తులో మునిగిపోయారు అని తెలుస్తుంది. మరి రీసెంట్గా చూస్తే ప్రతి సంస్థలో కూడా వైసీపీ కోవట్లు ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఈ పరంగా కూడా మనం చూడొచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే కనుక మనకు ఏదైనా ఒక చిన్న రైడ్ జరిగినప్పుడు అక్కడికి వెంటనే వెళ్ళి దాని అంతటా కూడా దాని ఆదిలో తీసుకుంటారు అధికారులు. ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా దాని అధికారులు తీసుకుని అక్కడికున్న శాంపుల్స్ ఇమీడియట్ గా మన హోటల్లో కానీ లేదంటే ఎక్కడైనా రెస్టారెంట్లో కానీ ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ రైడ్ చేసినప్పుడు మనం చూస్తాం. అక్కడికి ఇమీడియట్ గా డైరెక్ట్ కిచెన్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న శాంపుల్స్ తీసుకుని దాన్ని సీజ్ చేసి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. మరి అదే యాక్షన్ ఇక్కడ కూడా తీసుకోవాలి కాబట్టి కానీ ఇలాంటి ఇప్పటివరకు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ లేదంటే ఎవరు శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ రాలేదని మనం చూసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఎవరితో ఒత్తిడి ఉన్నట్టు కూడా తెలుస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. అయితే ఒకవేళ కానీ అంటే రాజకీయ ఒత్తిడా లేదంటే అధికారుల ఒత్తిడా లేదంటే ఒకవేళ నిజంగానే ఇక్కడ ఒకవేళ కానీ అలాంటివి జరగకుండా ఒకవేళ నిజంగానే కల్తీ జరగకుండా నెయ్యి జరుగుతుంటే కనుక వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో నివేదిక ఇవ్వాలి. దీన్ని బట్టి చూస్తే కనుక వేలాది మంది భక్తులందరూ కూడా దీని మీద ఏదైతే సెంటిమెంట్ తోటి కూడుకున్న ఇలాంటి సంబంధించిన విషయంలో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఇలాంటి జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎంతవరకు స్పందించకపోవడం కూడా చాలా క్వశ్చన్ మార్క్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే దీని మీద అంటే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే దీనికి ఫుడ్ సంబంధించింది కానీ లేదా కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ రోజు సందర్శించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఈ విషయంపై భక్తులు ఏమంటున్నారు? భక్తుల వరకు విషయం వెళ్ళిందా? వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే ఈ సోషల్ మీడియాలో సర్క్యులేషన్ బట్టి కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే ఇలా పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులు అధికారులు కూడా చాలా మంది చూశారు. వాళ్ళు చాలా మంది చూసిన తర్వాత చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కార్తీక మాసంలో చాలా మంది అందరూ కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అదొక సెంటిమెంట్ గా ఇంకా కొన్ని రోజులు ఇంకా జరగవలసి ఉంది. అయితే ఇంకా జరగవలసిన దాంట్లో అంటే ఎక్కడ నెయ్యి కొనాలి లేకపోతే ఎలా తీయాలి ఏంటంటే దేవునికి ఎలాగ దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి కల్తీ వచ్చిందంటే కనుక అపరిశుభ్రంగా మనం ఇస్తున్నాము అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళ కొనే వస్తువు కూడా ఎక్కడ కొనాలన్నది కూడా వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులు కూడా ఎలాంటి కొవ్వు నుంచి తీసిన అంటే గోమాంసం తీసిన దాని నుంచి మనం చేయాలంటే కనుక చాలా భయపడుతున్నారు పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఇలాంటి ఏదైతే ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ తయారు చేసే కేంద్రాలు ఉంటాయో ఈ కేంద్రాల మీద ఎప్పుడు కూడా ఈ తయారీ కేంద్రాల మీద ఇప్పుడు కూడా నిఘా వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి మళ్ళీ పునరావృతం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ పిఠాపురంలోనే అంటే గతంలో కూడా ఈ పిఠాపురంలో పట్టుకున్నప్పుడు కూడా ఎవరైతే తయారు చేస్తారో తయారు చేసే వాళ్ళే క్లియర్ గా ఒప్పుకున్నారు. మేము గోమాంసం కబేలా నుంచి తీసిన ఇది కానీ మేము టెంపుల్స్ కి ఎక్కడికి పంపించాం, మేము వేరే విధంగా పంపించాం అని చెప్పేసి అప్పట్లో కూడా చెప్పారు. ఆ తర్వాత అధికారులు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి అప్పుడు మీడియా కూడా దాన్ని ప్రచారం చేసిన మన గతంలో కూడా చూసాం. రైట్ నానాజీ, థ్యాంక్ యూ. అది పని చేస్తున్నారు, మీరే చూసారు ఎలా స్క్రాప్ అయిపోయిందో.
ఈ ఆవులను చంపేసిన తర్వాత వీళ్ళందరూ కూడా వ్యర్థాలను తయారు చేసి ఈ బాటిల్లో నింపి ఇక్కడ ప్యాకింగ్ అయితే కవర్ అయితే ప్యాకింగ్ చేసి ఇంచక్క ఈజీగా కార్తీక మాసంలో ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసాం, కమిషనర్ గారికి ఫోన్ చేసాం, ఉన్నత అధికారులకు అందరికీ ఫోన్ చేస్తే మీకు ఎంత అందుతుందో కానీ ఈ పాపం మీ కుటుంబాలందరూ కూడా పెట్టుకోండి. ఒక పక్కన ఒక మీడియా ప్రకారం అందరూ కూడా దీని మీద పనిచేస్తుంటే ఈ పిఠాపురం ఇది ఉండకూడదని చెప్పి క్లియర్ గా చెప్తుంటే ఈ యొక్క పశు మాంసాలు చేసిన పిఠాపురం కూడా అధికారులు అందరూ పడుకున్నారు. మరి ఎంత డబ్బు తింటున్నారో ఎంత మీరు 2 గంటలైంది ఇక్కడికి వచ్చి కనీసం ఒక అధికారులు స్పందించలేదు. కేవలం మీడియా మాత్రమే ఇక్కడ ఉంది. మేము వచ్చి అంత క్లారిటీగా మీకు తెలుస్తుంటే ఎంత పాపం చేస్తున్నారో ఈ బాటిల్లో ఎక్కించి ఈ యొక్క ప్యాకెట్లతో ఇచ్చింది ప్రతి దేవాలయం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం దగ్గర కేవలం ఆవుని చెప్పి ఆటలతో దీపాలు పెట్టేస్తున్నారు. మీరు చూసుకుంటారా ఇది కూడా ఇదంతా కూడా ఉడికించి ఆ బాటిల్లో వేసి ప్యాకెట్లో వేసి తినడానికి కూడా ఇదే అనుకుంటున్నాను నేను. ఏదో అధికారులు ఏదో లాలి చూపెడితే ఏదో చెప్తారు తప్ప దేవాలయాల దగ్గర తర్వాత పాస్పోర్ట్ సెంటర్ల దగ్గర చాలా దగ్గర కూడా ప్రజలకు పెట్టింది. ఎందుకంటే పోయేది ప్రజలే కదా, అధికారులకు డబ్బులు వస్తే చాలు. శానిటైజర్స్ పెట్టడం నాకు సంబంధం లేదంటాడు. మున్సిపల్ కమిషనర్ నేను ఎక్కడ ఉన్నానంటారు. అధికారులకు ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదంటే ఏం చేద్దామని మీరు అధికారుల యొక్క కాసులుగా పూర్తిగా క్లియర్ గా కనబడుతుంది. ఎంత పెద్ద మాఫియా రన్ అవుతుంటే పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్తున్నారు ఇటువంటి పిఠాపురంలో గోవచ్చులో జరగకూడదు, గోవుతో సంబంధించి ఏం అర్థం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఊరిలోనే ఎలా జరుగుతుంటే అధికారులకి కేవలం కాసులు రమ్మని చెప్పి 2 గంటల నుంచి ఫోన్ చేస్తే కనీసం మీరు ఎవరు కూడా రాకుండా ఏడుతున్నారు. డబ్బాల నిండా ఆయిల్, ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్ని కూడా ఇదే వ్యర్థాలు. మరి అధికారులుగా కాసులు కక్కుర్తులతో ప్రతి ఉండడం వల్లే దీని మీద సరైన చర్యలు తీసుకోవడం వల్ల ఈ మాఫియాకి ఈ పని జరుగుతుంది. పోయేవారు నాశనం అయిపోయిన ఎవరంటే